హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు చూస్తున్న ఎక్స్ప్లోర్ విత్ సుధీర్. నేను మీ సుధీర్ని. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్ప్రయాగ డే 6 అనమాట. సో ఈరోజు సోన్ప్రయాగ టు కేదార్నాథ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం మనం. ట్రెక్కింగ్ అయితే ఈరోజు మామూలుగా ఉండదు. ఈరోజు బ్లాగ్ అయితే బీభత్సంగా ఉండబోతుంది. సో ఇప్పుడు నేను నైట్ మేము తీసుకున్న రూమ్ వచ్చేసి పర్ పర్సన్కి 800 అయితే కాస్ట్ అయిందనమాట. మీరు ఒకవేళ రూమ్ తీసుకోవాలనుకుంటే సోన్ప్రయాగకి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ మధ్యలోనే కొన్ని విలేజెస్ వస్తాయి. ఆ విలేజెస్లో రూమ్ తీసుకోవడం చాలా బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా కొంచెం కూడా దగ్గర అక్కడైతే మీకు కాస్ట్ తగ్గుతుంది, తొందరగా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సోన్ప్రయాగ దాకా వచ్చి కష్టపడద్దు. చాలామంది జనాలు వచ్చి అలాగే కష్టపడుతున్నారు. సో ఇప్పుడైతే మన ట్రెక్కింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. చలి మాత్రం బీభత్సంగా ఉంది. గోప్రో ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. దానికి ఏమైందో అర్థం కావట్లేదు. ఇక్కడైతే లైన్ బీభత్సంగా ఉంది. సో ఫైనల్గా నాకు ఆకలి తట్టుకోలేక నేను నైట్ అసలు తినలేదు. కొంచెం కూడా హెల్త్ బాగుండకపోయేసరికి ఇప్పుడైతే ఆంధ్ర భోజనం టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఇక్కడ మన తెలుగు వాళ్ళే అయితే ఉన్నారు. స్పైసీగా మన ఫుడ్ తినాలంటే ఇక్కడ ఆంధ్ర భోజనం మాత్రమే ఉంది. సో లైన్ చూసారు, ఒక్కసారి లైన్ చూడండి. మన వాళ్ళు లైన్లోనే ఇరుక్కుపోయారు. సో వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే లాకర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఇక్కడ బ్యాగ్స్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ లాకర్స్లో కూడా పెట్టేయచ్చు. అమ్మో నాకు కొంచెం కూడా ఓపిక లేదు. ఇంకా మనం లైన్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలు. నేనైతే దోశ ఆర్డర్ చేశాను. ఇక తినేసి బయలుదేరిపోదాం. మళ్ళీ లైన్లోకి రీచ్ అయిన తర్వాత పాపం మనోడు తినకుండా నా కోసం లైన్ ఆపిండు. నువ్వు వెళ్ళి తినేవచ్చు కదా మా ఇప్పుడు. అంతే అంటావు. నేను నిన్నంతా తినలేదు సార్, అందుకనే నేను మా వాడిని టిఫిన్ తీసుకురారా అంటే పెరుగన్నం తెచ్చాడు. పెరుగన్నం తీసుకురామన్నాను. ఎలా తెచ్చాడంటే దాంట్లో చెంచా లేదు. ఉప్పులో పెరుగన్నం కలిపాడా, పెరుగన్నంలో ఉప్పు కలిపాడా తెలియలేదు. నాకు అసలు పిచ్చ తలనొప్పి వచ్చింది ఆ ఉప్పుకైతే. అందుకే నేను సగం తినేసి మామూలుగా పెరగలేదు. సో మార్నింగ్ లేచి ఆంధ్ర భోజనాల్లోకి వెళ్ళి మంచి గొడ్డు కర్ర వేయించుకొని మరి తిన్నాను. హ్యాపీగా ఉంది. నోరైతే ఇప్పుడు తీయబడ్డది. సో లైన్ చూడండి ఒకసారి. ఇంకా 500 మీటర్స్ దాకా ఉండొచ్చు లైన్. అంత దూరం మా రూమ్ నుంచి ఇప్పుడు 200 మీటర్స్ వచ్చుంటావా, 100 మీటర్స్ వచ్చావా. వీడేం దేనికి తెలియదు అని కారణం చెప్తున్నాడు. సో సోన్ప్రయాగ టు గోరీకుండ్కి వెళ్ళే రూట్లోనే మనకి 2.5 hours లేచిపోయింది అనమాట. ఇంకా క్యూలోనే ఉన్నాము. సో ఇప్పుడే అనౌన్స్ చేశారు, పైన వాతావరణం అస్సలు బాగాలేదు, ఎవ్వరు రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు ఎవ్వరు రావద్దని అనౌన్స్ చేశారనమాట. ఎందుకంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియకుండా వచ్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎలా చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్టే రిజిస్ట్రేషన్ కూడా వారం ముందే చేసేసుకోవాలి మీకు ఆన్లైన్లో. ఏమో అలా నవ్వుతున్నావు, నేను అలా అనలేదు, చలి వల్ల అన్నాను. సో పైకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ కిందకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. పైనుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఏమంటున్నారంటే పైన దర్శనం కావట్లేదు, ఏం కావట్లేదు, స్నోఫాల్ బాగుంది, అసలు వాతావరణం కొంచెం కూడా బాగాలేదని భయపెట్టేస్తున్నారు. సో ఫైనలీ 2.5 గంటలు కష్టం తర్వాత క్యాబ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. దిస్ ఇస్ క్యాబ్స్. 2.5 గంటలు ఓన్లీ వెహికల్ కోసం మాత్రమే. ఇక్కడ 2.5 hours వరకు మేము క్యూలో ఉండాలి. అది కూడా 4 kilometers క్యూ. సో వెరీ డేంజరస్. నిజం చెప్పాలంటే ఇది మందాకిని నది కాదు, అలకనంద అయ్యి ఉండొచ్చు. ఓకే, ఓ మందాకిని. ఓకే ముదుగురారా ఎక్కడో దుమ్ము పట్టినట్టుంది. ఏంటి వాట్ ఈస్ దిస్? పోయింది వీడి కెమెరా పోయింది. మేరా కెమెరా ఇస్ గాన్. ఎంతసేపు 3 hours అయిందా కూర్చుంటే కదా? ఒక 10 నిమిషాలు కూర్చోవాలి నాకు కూడా. ఎంత లేట్ అయినా పర్వాలేదు కూర్చొనేది కాబట్టి. కానీ ఇరుగ్గా ఉంది. కానీ అన్న ఎలాంటి షాక్లు ఇవ్వకుండా తీసుకెళ్తే బెస్ట్ అంతే. వెరీ సీనియర్ డ్రైవర్. సో మన బాడీ పర్సనాలిటీకి మ్యాగీలు ఇవన్నీ సెట్ అవ్వవు కాబట్టి గ్రేప్స్ తీసుకున్నాను. 1 kg గ్రేప్స్ వచ్చేసి 200 అట, 1/2 kg 100 అన్నాడు. అందుకే 50 రూపీస్కి ప్రస్తుతం ఆకలి నింపుకోవడానికి చాలే నాయన అని చెప్పి ఇవి తీసుకున్నాను.
మా వాళ్ళు ఎక్కడ ఎడిపోయారో తెలీదు. నేను గ్రేప్స్ తీసుకునే గ్యాప్లో వెళ్ళిపోయారు. సో వ్యూ చూడండి ఒకసారి, ఎక్సలెంట్ వ్యూ కదా. మా వాళ్ళని ఎత్తుక్కోవాలి ఇక. సో స్టార్ట్ అయిన 2 కిలోమీటర్స్కే నాకైతే హార్ట్ బీట్ చాలా స్పీడ్ కొట్టుకుంది. అమ్మో ఇదంతా పట్టేసినట్టేనే. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నిజంగా నేను అనుకున్నది అయితే నా పని అయిపోయిందిరా బాబాయ్ అనుకున్నాను అమ్మా. కానీ కొంచెం సోడా తాగి మళ్ళీ బయలుదేరిపోయాం. అసలు ఈ వాసనకే నిజం చెప్పాలంటే మీకు ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. కానీ వీడియోలో చూసే మీకు ఎందుకు వస్తుంటారు వాసన? అబ్బా చచ్చేటట్టు వాసన వస్తుంది ఈ గుర్రాలది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అమ్మా ఇంకా 15 కిలోమీటర్స్ నడవాలట. నా పని అయిపోయిందిరా బాబోయ్. సో ఇంకొక 40 మినిట్స్ లోపల మనం బేస్ క్యాంప్కి అయితే వెళ్ళిపోతాం. మా కాళ్ళు నొప్పి వచ్చి ఇక్కడ మసాజ్ ఉంటే మసాజ్ చేయించుకున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి. బా ఎక్సలెంట్ వ్యూ కదా. స్నో కూడా చూడండి. మొత్తానికి పైకి వచ్చేసాం. ఇంకొక 40 మినిట్స్ ఉంది. అదొకటే గుర్తుంది మనోడికి. నా పని అయితే అయిపోయింది అనుకున్నాను. నేనైతే ఎప్పటికి కూడా అదే ఫీలింగ్ యార్. ఈ గుర్రాలు వాళ్ళైతే మాకు వెళ్ళాలన్న మూడు ఉత్సాహం అన్నీ పోగొడుతున్నారంటే నమ్మండి. ఎంత విపరీతంగా విసిగిస్తున్నారంటే జరగండి అనుకున్నా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అమ్మా పొద్దున్నప్పుడు స్టార్ట్ చేసిన ట్రెక్ ఇప్పుడు దాకా కాలేదు. 10 అవర్స్ అయింది. సో ఇక్కడ స్నో చూడండి. సో ఫైనల్గా రీచ్ అయ్యామని ఈ ప్లేస్ని చూసిన తర్వాత కొంచెం మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా చూడండి నాకు అంత ఆనందంగా ఉందో. సో వ్యూ పాయింట్ ఈజ్ కేదార్నాథ్. వెరీ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. అసలు స్నో 80% వరకు తగ్గిపోయింది నిజం చెప్పాలంటే. యా 80% వరకు స్నో తగ్గిపోయింది కాబట్టి ఈరోజు ఎంత ఈజీగా వచ్చాను. లేదంటే అంతే అయిపోయేది. సో ఇప్పుడు స్నో లోపల నుంచి ఇంకా ట్రెక్కింగ్ చేయాల్సింది ఉంది. బ్యాక్ సైడ్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉందో చూడండి ఒకసారి. ఎక్సలెంట్ కదా. మొన్న స్నో పడిపోయింది అన్నారు కదా, అది ఇక్కడే అన్నమాట, ఈ ప్లేసే. వెరీ నైస్. స్కూల్కి గోప్రో దానికి అదే టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో వీడియోస్ ఈరోజు ఎక్కువ పెట్టకపోవచ్చని అనుకుంటున్నాను.